అదేదో అంటారు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్, ఎమోషన్స్ ఫీల్ కానీ వాళ్ళు హెల్దీగా ఉంటారు. మనం అసెంబ్లీ చూస్తూ ఉండే కై నడుస్తూ ఉంటారు యాక్ట్ మీద దీని మీద అందరూ అరిసేసి మైక్లు ఇసిరేసి ఇప్పుడు పాయింట్కి వచ్చారు, పెప్పర్ స్ప్రేలు పెట్టేసి అన్ని. అది నాకు తెలియదు అబ్సల్యూట్లీ దాని మూలాన ఏం వస్తుంది అనేది నాకు జీరో నాలెడ్జ్, అది అర్థం కూడా అవ్వదు. ఇప్పుడు మీరు వెస్ట్రన్ ఒక్కొక్కడు పాయింట్ క్లియర్గా చెప్తాడు, అందరూ వింటారు, ఈ పాయింట్ కరెక్ట్ కాదు అని ఒక లాజికల్ రేషనల్ డిస్కషన్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై దో సొసైటీస్ థ్రైవ్ అండ్ అడ్వాన్స్. మనం ఇక్కడ లంబాడీ జాతరగా ఇక్కడ ఉంటాం. మనం ఒక పాయింట్ చెప్పండి ఇంట్రెస్టింగ్ ఇది. మన వారియర్స్ అందరూ, మన కింగ్స్ అందరూ వార్కి యుద్ధానికి వెళ్ళేవారు కదా, బ్యాటిల్ ఫీల్డ్ లో వాళ్ళు కత్తి తీసి అవతల వాళ్ళని కొడుతున్నప్పుడు చంపుతున్నప్పుడు అది కోపంతో చేసేవారు, రాషనల్గా చేసేవారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ అనేది చాలా ఆర్గనైజ్ థింగ్, అది కోపం నుంచి రాదు. ఎందుకంటే ఒక అవసరం నుంచి వస్తుంది అటాక్ చేయటం అనేది. అది రివెంజ్ అవ్వచ్చు కానీ స్టిల్ అవసరం. ఎందుకంటే మనం ఇలా ఉంటే కనుక వాడు మన మీదకి వస్తాడు అని ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంది, కానీ ఆర్గనైజేషన్ ఉంటుంది. యాక్చువల్ యాక్ట్లో యూ హ్యావ్ టు వర్క్ యువర్ సెల్ఫ్ అప్. ఎందుకంటే మీరు ఆ ఎమోషన్ బిల్డప్ చేయకపోతే చాలా కష్టం. అది ఎప్పుడు ఉండదు, మీరు పైనుంచి బాంబు వేస్తున్నప్పుడు ఎమోషన్ ఉండదు. ఒక స్మార్ట్ బాంబో లేకపోతే ఒక మిసైల్ వేస్తున్నప్పుడు లేకపోతే ఒక ప్రెడేటర్ డ్రోన్ వెళ్ళినప్పుడు మీకు ఎమోషన్ అవసరం లేదు. కానీ మీరు యాక్చువల్గా ఫిజికల్గా ఫీల్డ్లో ఉండి ఒక కత్తో గన్ను పట్టుకున్నప్పుడు ఎమోషన్ లేకపోతే యూ కాంట్ డ్రైవ్ యువర్ సెల్ఫ్. అది ఎప్పుడు అవుతుంది, చాలా ఓవర్ పవరింగ్ బలం మీ దగ్గర ఉన్నప్పుడు ఎమోషన్ అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఒక పెద్ద కారులో వెళ్తున్నాను అనుకోండి, పెద్ద కారులో వెళ్ళినప్పుడు ఒక అక్కడి నుంచి ఒక స్కూటరో లేకపోతే ఒక లూనా మోపెడ్ వస్తుంది. మోపెడ్ కొట్టే సిచ్యువేషన్ అంటాం మనం, ఎందుకంటే మన కారు పెద్దది కాబట్టి మనకు అంత అవ్వదని తెలుసు. కానీ మోపెడ్లో ఉన్నాం అనుకో, ఎందుకంటే కారుతో ఫినిష్ అని. సో మన ఎమోషన్స్ అన్నీ కూడా మనకున్న పవర్ పొజిషన్ నుంచి వస్తాయి. కానీ మీకు రాదు కదా, మీకున్న నాకు రాదు. ఎందుకంటే దానికి కాంబినేషన్ ఆఫ్ కోపం అండ్ భయం లేకపోవడం. మీకు ఐ మైట్ ఇన్స్టింక్టివ్లీ వాంట్ టు సేవ్ మై సెల్ఫ్ అండ్ ఐ మైట్ యూజ్ మై లాజిక్. అంతేగాని ఒక భయం కోపం అనేది నాకు ఓవర్ రన్ చేయదండి ఇప్పుడు. సో మోతాదులో ఇన్ స్మాల్ క్వాంటిటీస్ కోపం అండ్ భయం ఓకే, అంతేనా? సో ఇప్పుడు నేను కార్లో కూర్చున్నప్పుడు కూడా ఇప్పుడు నేను లెఫ్ట్ సైడు వెనకాల లెఫ్ట్లో కూర్చుంటాను ఎప్పుడు. అని నేను నాకు ఉన్నోళ్ళు కూడా చెప్తాను నేను, ఎందుకని యాక్సిడెంట్ అయితే ఇక్కడ లీస్ట్ పోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటానని చెప్తాను. సో అది దట్స్ ఎ ప్రికాషన్ ఐఎమ్ టేకింగ్ విత్ ఎ లాజికల్ డెసిషన్. రోడ్డుకి లెఫ్ట్ సైడే వెళ్తుంది కారు, అదర్ నుంచి ఏదైనా వస్తుంది ఎప్పుడైనా కూడా, మోస్ట్ ఆఫ్ ద టైం అట్లీస్ట్. ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో వెనకాల నుంచి రావచ్చు, వేరే విషయం. బట్ ఇలాంటివి కొన్ని పెట్టుకుని ఈ సిచ్యువేషన్ ఏం చేయాలి, ఇందాక ఏం చెప్పాను కదా, బీజే పడితే ఏం చేస్తాడు, దావుద్ ఇబ్రహీం అయితే చేస్తాడు, ఇలాంటి లాజిక్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకు. సో ఒక లెవెల్లో రాము గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి కోపం అనేది ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి వస్తుంది. ముక్కు మొహం తెలియని ఒక గుండా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే వాడి మీద కోపం రావడానికి మీకు కాజ్ ఉండదు. సపోజ్ మీ సొంత వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు అనుకోండి, ఒరే నువ్వు నన్నే చేస్తావా అని కోపం రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇన్ జనరల్ కరెక్టేనా? ఇప్పుడు సర్ప్రైజ్ ఇస్ డిఫరెంట్, యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇస్ డిఫరెంట్. ఓ నేను ఇలా అనుకున్నాను, ఇలా రాలేదా, ఇలా చేశాడా, ఎప్పుడు అనుకోలేదే, ఇప్పుడు ఏం చేయాలి అనేది లాజిక్. సర్ప్రైజ్ ఆబ్వియస్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక దాన్ని మీరు గ్రాంటెడ్గా తీసుకున్నారు కాబట్టి సర్ప్రైజ్ అయ్యారు. కానీ ఆ సర్ప్రైజ్ని కోపంగా మారకుండా ఇఫ్ యూ థింక్ రేషనల్లీ యూ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ బెటర్. సో కోపం వచ్చే చాలా మంది ఉన్నారు, నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. సమాజంలో అవి ఇవి జరిగినప్పుడు నేను రియాక్ట్ అవుతుంటాను. మీ హితవాక్కులు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? వాళ్ళు వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి, లేకపోతే మాకు కూడా బ్రెయిన్ లేదని? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పుడు కోపం వస్తే 20 లెక్క పెట్టాలని ఒక చెత్త లెక్కలేవి చెప్పేవారు. అంతకన్నా స్టూపిడ్ అంటే, ఎందుకంటే మీకు లెక్క పెట్టేంత కాంబినేషన్ ఉంటే కోపం ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అదేదో చెప్పడానికి ఇలాంటి నీతి వాకులు ఉంటాయి, పొద్దున్న లేసి ఇలా చేయాలి, అలాంటిలో అది ఒకటి. డీప్ బ్రీతింగ్ చేస్తే కోపం పోతుంటారు, కరెక్టా? అది పాయింట్. ఎవరు అలా చెప్పాడు డీప్ బ్రీతింగ్ చేస్తారు, ఎవరైనా చేయరు. ఇన్నేసి అంటే అన్ని సూక్తి ముక్తావాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు, సూక్తులు లేదో ఎవడో పాటించడాన్ని. బేసిక్గా కోపం అనేది ప్రైమరీలీ ఈగోకి సంబంధించింది. అంటే నేనే, నా చుట్టూ ప్రపంచం ఉందే, నా చుట్టే అంత నేను నమ్మిందే కరెక్ట్ అనే దానికి ఈగో ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ కోపం. యాక్చువల్గా మీరు కరెక్ట్ అనుకున్నప్పుడే కోపం వస్తుంది. మీరు ఎప్పుడు కరెక్ట్ అనుకుంటారు, మీరు మహానుభావులు మీ మైండ్లో అనుకున్నప్పుడు. అదే మీ కోపాన్ని ఎవడు పట్టించుకోలే ఉంటే ఎవరికి కోపం రాదు మీకు, ఎందుకంటే మీకు అంత సీన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఎవరన్నా టపక్క నెత్తి మీద మీ అందరి ముందు ఒక కొట్టి ఆడని అవమానించడం అనుకోండి, మీ కాలేజ్లోనో ఆఫీస్లోనో ఎక్కడో, ఆడికి కోపం వస్తుంది. ఇదే ఇంకో పరదేశం ఎవడో తెలియని చోట ఎవడని కొడితే పట్టించుకోడు, ఎందుకంటే ఆడక్కడ ఈగోకి డేంజర్ లేదు కాబట్టి. కాదు కదా, వర్మ గారికి తక్కువ బలహీనుడున్నా కూడా కోపం రాదు, బలవంతుడు ఉంటే తెలివి కాబట్టి అసలు కోపం రాదు.
వేరే దేశంలో రాదు, మన దేశంలో కూడా రాదు. నాకు కూడా ఎందుకంటే ఐ నో మై లిమిటేషన్. నాకు కోపం ఎందుకు లేదంటే నాకు ఈగో లేదు, నాకు భయం ఎందుకు లేదంటే ఈగో లేదు. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. యూఆర్ వన్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ క్రీచర్స్ లివింగ్ ఆన్ ది ఎర్త్. దాంట్లో నువ్వు ఉన్నంత వరకు ఏదో బతికి ఏదైనా చేసే ఇష్టం వచ్చినాయి. మధ్యలో ఏదైనా ఎప్పుడో పోవచ్చు, లేకపోతే వాళ్ళు పోవచ్చు, ఇప్పుడు నుంచి ఎక్కడి నుంచి వెళ్తూ ఉంటే నేను యాక్సిడెంట్లో పోవచ్చు. దట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్ ఐ విల్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. నేను చచ్చిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఒక సెకండ్లో మొత్తం చచ్చిపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ మై హెడ్. ఐ డోంట్ బిలీవ్ ద వరల్డ్ ఎగ్జిస్ట్. అది నమ్మటానికి నేను ఇష్టపడతాను, ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఈ ప్రపంచం ఏమైపోతుంది అంటే నా వద్దు, నేను ఏమైపోతున్నా అనేది నా ప్రైమరీ పాయింట్. కాంట్రరీ టు ద అదర్ ఎపిసోడ్స్ ఆఫ్ రామోయిజం, అంటే వేర్ చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఇతర ఎపిసోడ్స్లో రామోయిజంలో సోషల్ బిలీఫ్ సిస్టమ్స్కి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీ పాయింట్ చాలా మందికి అర్థమై ఉండొచ్చు, జీర్ణించుకోలేకపోవచ్చు. ఈ ఒక్క పాయింట్కి మీకు ఆస్కర్ అవార్డు ఇస్తారు, ఈ ఒక్క ఎపిసోడ్కి. కోపం తెచ్చుకోవద్దన్న మీ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. వీలైతే మీ ఫోటోలు ఇస్తే మేము ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటాం. వర్మ గారు ఏమవ్వదు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు కానీ అది అవ్వదు. ఎందుకంటే ఇట్ ఆక్యుపైస్ మేజర్ పార్ట్ ఆఫ్ మోస్ట్ పీపుల్స్ లైఫ్స్. దట్స్ వాట్ ఐ రియలైజ్. ఐ ఫీల్ సాడ్ ఫర్ దెమ్. యా, ఎందుకంటే కోపం లేకపోతే వాళ్ళు ఏ ఎమోషన్ ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆనందం ఇచ్చే మిగతా ఎమోషన్స్ అన్నిటినీ మనకు సోషల్ స్ట్రక్చర్స్, రిలీజియన్ నొక్కి పారేస్తుంది. దే డోంట్ లెట్ యూ ఎంజాయ్ సెక్స్, దే డోంట్ లెట్ యూ ఎంజాయ్ ఫ్రీడమ్, దే డోంట్ లెట్ యూ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ. ఏది చేయాలని చేయకూడదు అని సప్రెస్ చేసేస్తే వాళ్ళకి మిగిలిన ఒక ఎమోషన్ ఏంటంటే కోపం. ఎక్స్ట్రీమ్లీ ఇన్సైట్ఫుల్, యూస్ఫుల్. సో ఐ హోప్ యూ విల్ లూజ్ యువర్ యాంగర్ అట్లీస్ట్ ఫర్ 2 days. అంత లేదులేండి, మీతో మాట్లాడి కొంచెం అట్లీస్ట్ నవ్వుకుంటున్నాను మధ్యలో ఈ మధ్య. బట్ సో పాయింట్ ఈజ్, ఎవరు మారరు కాబట్టి వాళ్ళ కోపం మీద మీకేం కోపం లేదు. నాకేమీ కోపం లేదు. కోపం కానీ భయం కానీ మనని కన్స్యూమ్ చేసేస్తే మనం క్లౌడ్ అయిపోతాం, రేషనల్ డెసిషన్స్ తీసుకోలేము, తెలివిగా బతకలేము. ఇట్స్ నాట్ ఎ స్మార్ట్ వే ఆఫ్ లివింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు తెలివి అనేది రిలేటివ్ వర్డ్. దిస్ నో సచ్ థింగ్ యాజ్ అబ్సల్యూట్ తెలివి. మీ ఎమోషన్స్ని ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే మీ తెలివి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అంత పెరుగుతుంది. బికాజ్ యూర్ యూజింగ్ దట్ ఎనర్జీ టు థింక్ ఆఫ్ ఎ సొల్యూషన్ రాదర్ దెన్ ఎక్స్ప్రెసింగ్ ఎన్ ఎమోషన్. శివుడిని రుద్రుడు అంటారు, తెలుసా మీకు? రౌద్ర రసం అంటే తెలుసా మీకు? మరి శివుని క్రియేట్ చేసింది ఇల్లు కదండి. కోపానికి వాళ్ళకి రూపం కావాలి, విచారంగా ఒకటి కావాలి, ఇంకోటి. సో ద బేసిక్ పాయింట్ ఈస్ ద క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే ఎమోషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుంది. సో అందరూ కోపం ఉంటారు కాబట్టి దానికి ఒక సింబల్ కావాలి కాబట్టి దే క్రియేటెడ్ లార్డ్ శివ. దేవుళ్ళ కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఎస్పెషల్లీ కొంతమంది దేవుడిని నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే నాకు వినాయకుడి మొహంలో కోపం ఎలా ఉంటుందో చూడాలని చాలా ఇష్టం. వచ్చిన కోపం మీకు తెలుసా? వచ్చిందేమో కానీ పాయింట్ ఏంటంటే ఐ కాంట్ ఇమాజిన్ ఆ ఫేస్ లో కోపం ఎలాగా. చంద్రుడు చూసి నవ్వాడని చెప్పి మీకు తెలుసు కదా వినాయక చవితి. కరెక్ట్. అప్పుడు కోపం వచ్చాక చేశాను నేను. అదే ఐ నో, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు శివుడి మొహం వేయటమే కోపానికి వీలుగా వేసారు. ఫస్ట్ స్కెచ్ చేసినప్పుడు వినాయకుడి మొహం స్కెచ్ చేసినప్పుడు ఐ డోంట్ థింక్ దే వుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ దిస్ స్టోరీ. ఇలా ఈ ఎమోషన్ ఎలా ఉంటుంది అని. దేవతల కోపం వచ్చి ఒక్కసారిగా కోపంగా చూస్తే ప్రళయం వచ్చేసి ప్రకృతి కోపం వచ్చింది అంటారు. మన హుదూద్ కూడా ప్రకృతి కోపమే. అనేది అల్లా కోపం, మన దేవుడి కోపం కాదు. ఎందుకు? అల్లా పేరు హుదూద్ అంటే అల్లా. అంటే అది బికాజ్ ద ఒరిజినేషన్ ఆఫ్ దట్ ఇస్ దేర్. అప్పుడు గణపతి అని పేరు పెట్టలేదు కదా, అదే నా పాయింట్. అది హుదూద్ ఇస్ ఏ ఐ మీన్ వెరీ పయస్ హిందీ వర్డ్. అల్లా కోపం వచ్చి బేసిక్లీ అల్లాకి వచ్చిన అదే వాట్ ఎవర్ అల్లా పంపించిన వాట్ ఎవర్ కోపం అక్కడ మన దేవుళ్ళందరూ రివర్స్ కోపం చేయలేదు, రివర్స్ వార్లో దిగలేదు. వైజాగ్లో నాకు తెలియదు ఎవరున్నారు అక్కడ దేవుళ్ళు. సింహాచలంలో నరసింహస్వామి. నరసింహస్వామి రివర్స్ కోపంతో వెళ్ళాలి కదా ఇంకో సైక్లోన్ తీసుకుని. అంటే మరి వైజాగ్ వాళ్ళు పూజలు సరిగ్గా చేయరేమో నాకు తెలియదు. యువర్ కన్క్లూడింగ్ పాయింట్ రాము గారు, కోపం భయం మేనేజ్ ఎలా చేయాలి, ఎలా వస్తుంది, ఎలా పోతుందని చెప్పేశారు శీర్షిక. మీరు ఒక థీసిస్ చేసి కాంట్రిబ్యూషన్ టు సొసైటీ కింద మీ వంతు కృషిగా ఏమైనా చేయొచ్చు కదా దీని మీద? సైకాలజిస్ట్ ఇయర్స్ నుంచి ఎగ్జాక్ట్లీ ఎలా నడవాలో, మన మనుషులు ఎలా ఆలోచించాలి, ఎలా అవ్వకూడదు అనేది చాలామంది రిలీజియస్ లీడర్స్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఫిలాసఫికల్ ఐ మీన్ జర్నలిస్ట్ అవ్వచ్చు చెప్పారు. అవన్నీ రాసిన వాళ్ళే చదువుకుంటారు, మిగతా వాళ్ళు చదివినట్టు నటిస్తారు, కోట్ చేస్తారు. ఆయన పలి చెప్తారు తెలుసా అంటారు, ఏం చెప్తారో తెలియదు అలాగే. ఎందుకంటే ఆయన చెప్పింది నిజంగా అర్థం చేసుకుంటే మీరు కూడా అయిపోతారు. బికాస్ ద పాయింట్ ఈజ్ యువర్ మైండ్ ఈజ్ అబ్జార్బింగ్. నిజంగా అబ్జార్బ్ చేస్తే మీరు ఒకరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
So there are If you really understand Ayn Rand, you're Ayn Rand. అవును. Ayn Rand అర్థం అన్నంత వరకు you'll keep quoting Ayn Rand. You know? So the basic point మీరు ఇందాక చెప్పింది, nobody listens to thoughts. ఓన్లీ ఒక సిస్టమ్ వాళ్ళు కంట్రోల్ చేసి రెడ్ లైట్ వస్తే ఆగు, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి, అదొకటి అర్థమవుతుంది అంతే. అసలు రెడ్ లైట్ ఎందుకు, గ్రీన్ లైట్ ఎందుకు, ట్రాఫిక్లో ఉండాలి, అదే వద్దు, నాకు వద్దు అది. సో ఆ కైండ్ ఆఫ్ ఎ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్న కెపాసిటీ ఉండదు ఒకటి. రెండోది, అర్థం చేసుకుంటే వాళ్ళ ఐడెంటిటీ పోతుంది. ఎందుకంటే మీరు ఒక మైండ్లో ఒక స్పేస్ని ఎంటీ చేయాలంటే దాన్ని ఫిల్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ లేనప్పుడు గొర్రెల మందులా బతుకుతున్నారు. మంచి బట్టలు వేసుకోవచ్చు, కార్లు వెళ్ళవచ్చు, బట్ మైండ్స్లో మాత్రం గొర్రెలే ఉంటాయి. గొర్రెలకి ఫిలాసఫీ అర్థం అవ్వదు. హర్డ్ మెంటాలిటీ. రైట్. ఐఎమ్ బీయింగ్ కంపెల్డ్ టు సే దిస్ ఇన్ లైటర్ వెయిన్ బట్ ఆల్సో సీరియస్లీ. మీరు మిమ్మల్ని విలన్గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు చాలాసార్లు. బట్ యాక్చువల్లీ తామసిక్, రాజసిక్, సాత్విక్ క్వాలిటీస్ ఉంటాయి మనుషుల్లో అంటారు. తామసిక్ అంటే తమస్సు, శరీరానికి సంబంధించింది. రాజసిక్ అంటే మేధస్సు. సాత్విక్ అంటే ఇంకా అల్టిమేట్. మీలో సాత్విక్ క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు కోపం, భయం గురించి మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. థ్యాంక్స్. అన్ని రసాలకి ఇదే రూల్ వర్తిస్తుంది. భావోద్వేగాలు కనుక మన్ని కంట్రోల్ చేస్తే మనం బలైపోతామని చెప్తున్నారు వర్మ గారు. మరి ప్రేమ, శృంగారం వీటి గురించి ఏమంటారు మాట్లాడదాం మరొక ఎపిసోడ్లో. స్టే ట్యూన్డ్. కామం గురించి ఏమంటారు? ప్రేమ కూడా లేదు, కామం గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారు మరొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.